దట్ ఈస్ జనసేన పార్టీ, దట్ ఈస్ బీజేపీ పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా, నాయకులను అభినందిస్తా ఉన్నా. మరి ప్రత్యేకంగా బాలశౌరి గారిని ఆయన ఎక్కువ సమయం మచిలీపట్నం నుండి పేర్నాని గారు చేస్తున్నటువంటి ఆగడాల్లో, ఎందుకంటే 5 సంవత్సరాలు మేము ఫైట్ చేశాం, మేమందరం కూడా ఫైట్ చేశాం, మేమందరం కూడా కేసులు పెట్టించుకున్నాం, అవమానపడ్డాం, దాడులు కూడా వెనక తిరగడం నుంచున్నాం. మాకు సపోర్ట్గా కూడా వచ్చి బాలశౌరి గారు నిలబడి ఆయన కూడా ఉన్నందుకు బాలశౌరి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే 7 నియోజకవర్గాలు ఆయన చూడాల్సిన టైం ఉన్నా అందరిలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన టచ్ చేయడానికి ప్రయత్నం చేశారు, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే కొనకళ్ళ నారాయణరావు గారు, నిజంగా ఆయన రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. గతంలో ఆయన ఎంపీగా చేసినప్పటి నుంచి కూడా, ఆయన ఎంపీగా ఉన్నా కూడా, నేను సామాన్యమైనటువంటి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నా కూడా నన్ను ఎంత ప్రోత్సహించారో, ఆయన ఎంపీ లాట్స్ కూడా నాకు ఇచ్చి నువ్వు చేసుకుని నీకు ఎలా కావాలంటే అలా చేసుకో అని చెప్పి నన్ను ఒక నాయకుడిగా నిలబెట్టింది కొనకళ్ళ నారాయణరావు గారు. అట్లాగే మరి ఉన్న ఎలక్షన్స్లో కూడా బాలశౌరి గారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత బంధనిచ్చి జనసేన తరఫున ఇంటికి పిలిచి మమ్మల్ని అందరినీ కూడా ఆయన సపోర్ట్ చేయండి, ఇంకా వేరే ఆలోచన చేయొద్దని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా స్వయంగానే వారికి ఇప్పుడు కూడా ధన్యవాదాలు. అలాగే బుల్లయ్య గారు, కొనకళ్ళ బుల్లయ్య గారు కూడా పాపం ఆయన నిరంతరం మానిటర్ చేస్తూ ఎక్కడైనా విలేజ్లో ఎవరన్నా రెచ్చగొట్టే కార్యక్రమం, ఎందుకంటే ఇక్కడ పేర్నాని గారికి తెలిసిన విడగొట్టి డివైడ్ అండ్ రూల్ అక్కడ మీకు లేదు కదా మాకేంటని చెప్పిన బుల్లయ్య గారు వాళ్ళందరినీ కేకలేసి తప్పు ఇది, ఎవరి మాట మీరు ఎన్నొద్దు అని చెప్పి వారికి ప్రత్యేక నా ధన్యవాదాలు. అలాగే బండి రామకృష్ణ గారు, ఆయన ఆశించారు 2019లో పోటీ చేశారు, ఆశించిన నాకంటే ముందు నన్ను పరుగులు పెట్టిస్తూ ఆయన కూడా పరుగులు పెడుతూ అర్ధరాత్రి వరకు కూడా ఆయన ఫాలోఅప్ చేసుకుంటూ జన సైనికులు ఎక్కడా కూడా డివేట్ అవ్వకుండా, నిజంగా చాలామందిని ఎక్కడా డివేట్ అవ్వకుండా ఆయన ఒకే లైన్లో నడిపినందుకు మరి బండి రామకృష్ణ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా మా పోటీలో కృషికి చేసినటువంటి మా యొక్క విజయాన్ని కాంక్షిస్తూ మరి ముందుకు నడిపించినటువంటి చాలామంది, రాము గారు కానీ, అలాగే కృష్ణ గారు కానీ, భాష గారు కానీ, అంటే పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే నిరంతరం మా 5 సంవత్సరాలు ఒక యజ్ఞంలా చేశాం. మా వాళ్ళందరూ కూడా గోపి సత్యం గారు కానీ, బాబా గారు కానీ, మా నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, గోపిచంద్ గారు కానీ, అందరూ కూడా ఒక యజ్ఞంలాగా ఒక పట్టుదలగా అందరూ కూడా పనిచేశారు. అలాగే పార్టీలో చాలామంది గ్రామాలు కలిసి వచ్చేసారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, డివిజన్ ఇన్ఛార్జీలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు మీడియా సోదరులకి. అలాగే మన వేదవ్యాస గారు చాలా ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా, డిప్రెస్ అయిపోయినా ఆయన కూడా బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో దుర్మార్గుడు రాకూడదని చెప్పి నిలబడి పోరాడారు. అలాగే కార్యకర్తలు అయితే వాళ్ళు దాడులు చేస్తా ఉన్నా వెన్ను చూపకుండా ధైర్యంగా నిలబడ్డారు. నిజంగా అది ఎప్పటికీ మర్చిపోలేదు. రక్తాలు కారుతా ఉన్నా ధైర్యంగా నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ఎప్పటికి కూడా మేము శిరస్సు వంచి బాధాభిల్లా చేస్తూ, ముఖ్యంగా మీడియా సోదరులు ఇక్కడ జరిగినటువంటి ప్రతి సంఘటనని 5 సంవత్సరాలుగా వాళ్ళు చూపించినటువంటి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే వాస్తవాలు ప్రపంచానికి చూపించారు. అది వాళ్ళకు కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తా ఉన్నా మీడియా సోదరులకి. అధికారులు కూడా చాలామంది అధికారులు పాపం నలిగిపోయారు. పోలీసు అధికారులు కూడా చాలామంది నలిగిపోయారు. కొంతమంది దుర్మార్గులు ఉన్నారు కానీ డిపార్ట్మెంట్స్లో, కానీ చాలామంది అధికారులు ఎందుకంటే వాళ్ళు అంతరాత్మ ఒప్పుకోదు కానీ ఒత్తిడికి ఇదయ్యారు వాళ్ళందరూ కూడా. అట్లాగే అందరూ కూడా మీడియా సోదరులు అందరూ కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు.